గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పి ప్రభుత్వం ప్రకటించింది. దీనిపై మీ అభిప్రాయం ఏంటి? ఏదండి నంది అవార్డ్స్? గద్దర్ అవార్డ్స్ ఇస్తామని చెప్పారు. బట్ అది కూడా గద్దర్ కూడా చాలా పెద్ద కళాకారుడు. ఆయన ప్రతి మాట పాటే. అంత గ్రేటెస్ట్ టెక్నీషియన్ అయినా, టెక్నీషియన్స్ కాదు, ఆయన కారణ జన్ముడు, ఒక రకంగా విప్లవకారుడు. ఆయన గ్రేట్ అండి, అది సామాన్యమైన విషయం కాదు. గద్దర్ గారి పేరు మీద అవార్డ్స్ రావడం అనేది చాలా మంచి సంకల్పం. డెఫినెట్గా ఇట్స్ మోర్ దెన్ నంది అవార్డ్స్ కన్నా మోర్ ప్రెస్టీజియస్గా అవ్వచ్చు. ఇది నేను స్వతహాగా చూసిన మహానుభావుడిని. ఎటువంటి కళాకారుడైనా ఆయన ఒక్కడు గజ్జె కట్టుకొని ఆ డప్పు కొడుతూ పాట పాడుతూ ఉంటే ఎటువంటి ఎక్కడన్నా సంచలనమే. అటువంటి మహాగాయకుడు పేరు మీద అఫ్కోర్స్ ఘంటసాల గారి పేరు మీద ఎన్నో అవార్డులు ఇస్తూ ఉంటాం. అలాగా తెలంగాణకి ముఖ్యం గద్దర్ గారు. గద్దర్ గారి పాటలతోటి విప్లవం ఎంతగానో ముందుకు సాగింది. అటువంటి మహానుభావుడి పేరు మీద అవార్డు ఇవ్వటం మటుకు చాలా హర్షించదగ్గ విషయం అండి. గామా అవార్డ్స్కి 3 years గ్యాప్ వచ్చింది కదా, ఆ గ్యాప్ రావడానికి కారణం ఏంటి అని మీరు? అదే అండి, మీకు కోవిడ్ చెప్పాం కదా, కోవిడ్ వల్ల పోయింది టోటల్గా. మెయిన్ రీజన్ అదే. లేకపోతే కేసరి గారు ఎప్పుడు ఆపడం, ఎవరు వచ్చినా రాకపోయినా ఈ ఫంక్షన్ జరిగిపోతుంటుంది. కానీ లాస్ట్ నేను వెళ్ళిన కృష్ణరాజు గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు ఇచ్చారు, తర్వాత కె విశ్వనాథ్ గారికి లైఫ్ టైం అచీవ్మెంట్ అవార్డు. ఆ ఫంక్షన్ అయితే బాహుబలి టీం అందరూ వచ్చారు. ప్రభాస్ గారు, తర్వాత రాణా, తర్వాత ఒక హీరోయిన్, ముగ్గురు వచ్చారు. చాలా గ్రాండ్గా వైభవంగా జరిగింది. సో అలాగే ఈసారి కూడా ఇంకా ఎక్కువ వైభవంగా జరగాలని మేమందరం ఎక్స్పెక్ట్ చేస్తున్నాం. డెఫినెట్గా జరుగుతుంది. అందరూ టాలీవుడ్ అంతా తరలి రావాలి దుబాయ్కి, అంతే. కోటి గారు చెప్పడం సార్, అంటే ఇప్పుడు గామాకి మెయిన్గా అల్లు అర్జున్ గారిని చీఫ్ గెస్ట్గా అనౌన్స్ చేశారని కూడా వస్తుంది రూమర్స్. అల్లు అర్జున్ గారు అండి ఆల్మోస్ట్ టాక్స్ జరుగుతున్నాయి. ఇన్వైట్ చేశారు. అంటే టాప్ హీరోస్ ఏంటంటే వాళ్ళు, మీకు తెలియదు ఏముంది, వాళ్ళ బిజీ స్కెడ్యూల్స్ చాలా ఉంటాయి. కానీ ఎంతైనా గామా అంటే అందరికీ ఒక మంచి కార్నర్ ఉంది. డెఫినెట్గా వాళ్ళు రావచ్చు, ఆ ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాం అందరూ అనమాట. వస్తే మటుకు చాలా ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్తుంది. అటువంటి హీరోస్ అందరూ వచ్చారు అనుకోండి, గామా కూడా నెక్స్ట్ లెవెల్. ఫ్యూచర్లో ఇంకా గొప్ప స్థాయికి వెళ్ళడానికి బాగుంటుంది. అంటే లాస్ట్ టైం పిలిచిన వాళ్ళు అందరూ వచ్చారే, ఏదో బాహుబలి టీం వచ్చింది, కృష్ణరాజు గారు వచ్చారు, కె విశ్వనాథ్ గారు వచ్చారు. ఎటువంటి వైభవం అంటే, అలాగే నెక్స్ట్ గామాస్ కూడా ఆ లెవెల్లో జరగాలని మా కోరిక. సార్, అంటే ఇప్పుడు రామ్ చరణ్ గారిని కూడా పిలవచ్చు కదా, ఆయన గ్లోబల్ స్టార్ కదా. అంటే పిలవడానికి ఒక్కరు వాళ్ళు కాదు, అందరూ టాప్ హీరోస్ అందరు కావాలి మాకు. అందరినీ పిలుస్తున్నాం. వాళ్ళు వీళ్ళు బట్టి వస్తారు. ఏం చేయడం, మాకు రామ్ చరణ్ కావాలి, జూనియర్ కావాలి, మహేష్ బాబు కావాలి, అందరూ కావాలి. బట్ వాళ్ళందరూ ఒక దృష్టి ఇలా పెడితే, ఓహో మన తెలుగు వాళ్ళకి జరుగుతున్న ప్రెస్టీజియస్ అవార్డు కదా, అది దుబాయ్ నగరంలో మనం వెళితే బాగుంటుంది, అందరికి ఎంకరేజింగ్గా ఉంటుందని వాళ్ళు ఒక్కసారి కొద్దిగా ఆలోచిస్తే చాలు, గామా అవార్డ్స్ వేరే రేంజ్కి వెళ్తుంది. అంటే నాకు గామాకి ఎటువంటి సంబంధం లేదండి. బట్ నేను యాజ్ ఎ చైర్మన్గా నాకు ఇచ్చిన బాధ్యతని, ఇండస్ట్రీలో ఒక సీనియర్ పొజిషన్ కాబట్టి ఆ ఒక చనువుతో అందరిని అడుగుతున్నాను. అంటే మా కేసరి గారు ఆయన రాలేదు, దుబాయ్ నుండి రాలేదు, పాప ఆయన తరఫున కంప్లీట్ నేను మాట్లాడతాను మీతోటి. నేను హామీ కూడా ఇచ్చేస్తున్నాను మీకు. అంటే ద వే ఆఫ్ ట్రీట్మెంట్ కానీ, ఫారిన్ కంట్రీస్లో ఇంతమందిని తీసుకునేలాగా ట్రీట్ చేయడం, రాయల్ ట్రీట్మెంట్, ఎవ్వరికి ఎటువంటి కొరత ఉండదు. అటువంటి ట్రీట్మెంట్ చేసేవారు. నేను చూశాను, నన్ను కళ్ళారా చూసాం. సో అదే అనమాట, అందరూ రావాలి. ఆల్ టాలీవుడ్ హీరోస్ అందరూ వస్తే ఈ కార్యక్రమం మన తెలుగు వాళ్ళకి ప్రపంచ స్థాయిలో మిగిలిపోతున్నది.